చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా టింకర్ చాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, చేంజ్ మేకింగ్ మరియు ఇతర అంశాలపై అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను తీసుకువస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్ లో టింకర్ చాంప్స్ మార్పు యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు చేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 5 నుండి 10 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు చేసే కార్యాచరణను కలిగి ఉంటుంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా పంజాబ్కు చెందిన 9వ తరగతి విద్యార్థి, కొత్త మార్పులకు నాంది పలికిన టింకర్ చాంప్ దివ్యం అనేజా రాసిన 4వ ఎపిసోడ్ను ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ రోజుల్లో పాఠశాలల్లో చూస్తే కేవలం పాఠాలు చెప్పడమే కాదు గదా. అవును, విద్యార్థులతో నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టించడం, ఆ ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వినడానికి చాలా బాగుంటుంది. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఒక విద్యార్థి చాలా ఉత్సాహంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తాడు. అందరూ మెచ్చుకుంటారు కూడా. కరెక్ట్. కానీ ఆ విద్యార్థి స్కూల్ నుండి వెళ్ళిపోగానే ఆ ప్రాజెక్ట్ కూడా అంతే మాయమైపోతుంది. ఒక చిన్న నిప్పురవ్వలా మొదలైన ఆలోచన పెద్ద మంటగా మారకుండానే ఆరిపోతుంది. ఇలా జరగకుండా ఒక చిన్న ఆలోచనను ఒక పెద్ద ఉద్యమంగా, అంటే ఒక శాశ్వతమైన మార్పుగా ఎలా మార్చాలి? దీని గురించే దివ్యమనేజా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. అవును, ఈరోజు మనం దానిచొం లోతుగా పరిశీలిద్దాం. మన లక్ష్యమేంటంటే, ఈ నిప్పురవ్వలను ఆరిపోని జ్వాలలుగా మార్చే వ్యూహాన్ని అర్థం చేసుకోవడం. ఈ వ్యాసంలో మొదట్లోనే ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఆ బాణసంచా చెట్టు పోలిక కదా? కరెక్ట్. ఒక బాణసంచాకి ఒక చెట్టుకి మధ్య ఉన్న తేడా. బాణసంచా కొన్ని క్షణాలు ప్రకాశవంతంగా వెలిగి మాయమవుతుంది. చూడటానికి అద్భుతంగా ఉంటుంది, కాని దాని ప్రభావం క్షణికం. అంతే. కాని ఒక చెట్టు పెరగడానికి సమయం పడుతుంది, ఓపిక గావాలి. కాని ఒకసారి పెరిగాక దశాబ్దాలపాటు నీడని, ఫలాలని, ఆక్సిజన్ను అందిస్తుంది. మన ఆలోచనలను బాణసంచాలా కాకుండా చెట్లలా ఎలా పెంచాలనేదే ఈరోజు మన చర్చ. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో చాలాసార్లు విద్యార్థులు వాళ్ల రెజ్యూమేల కోసం ఈ బాణసంచాలాంటి ప్రాజెక్టులనే ఎంచుకుంటారు. నిజమే. తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపొస్తుంది కదా. మరి ఈ చెట్లను పెంచే సంస్కృతిని పాఠశాలలు ఎలా ప్రోత్సహించాలి? అసలు ఒక ప్రాజెక్ట్ను అంత పెద్దదిగా విస్తరించడం, అంటే స్కేల్ చేయడం ఎందుకంత ముఖ్యం? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. స్కేలింగ్ లేకపోతే మనం చేసే మంచి పని ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది. ఓకే. రచయిత ప్రకారం ఒక ప్రాజెక్ట్ ఒక విద్యార్థితోనే ఆగిపోకుండా కొనసాగితేనే దానికి నిజమైన విలువ. దీన్నే ఆయన కొనసాగింపు, అంటే కంటిన్యూటీ అంటారు. అంటే జూనియర్లు సీనియర్ల పనిని ముందుకు తీసుకెళ్లాలి. అవును, ఒక వారసత్వంలాగా. ఇక రెండవది ఎక్కువ మందికి చేరడం. ఒక తరగతి గదిలో చేసిన ప్రయోగం అక్కడితో ఆగిపోకూడదు. అది మొత్తం పాఠశాలకు, సమాజానికి ఉపయోగపడాలి. కరెక్ట్. అంటే ఒక ఆలోచన కేవలం ఒక వ్యక్తి మేధో ఆస్తిగా మిగిలిపోకూడదు. అది ఒక సామూహిక వారసత్వంగా మారాలి. ఖచ్చితంగా. మూడవ కారణం గుర్తింపు, ఐడెంటిటీ. ఒక పాఠశాలకు స్పోర్ట్స్ టీం ఎలాగో ఈ మార్పు తీసుకొచ్చే ప్రాజెక్టులు కూడా పాఠశాల సంస్కృతిలో భాగం కావాలి. ఆ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారు అనే పేరు రావాలి. అవును. చివరిగా నాయకత్వ అభివృద్ధి. ఒక ప్రాజెక్ట్ను స్కేల్ చేసేటప్పుడు విద్యార్థులు బృందాలను నడపడం, బాధ్యతలు పంచుకోవడం వంటివి నేర్చుకుంటారు. ఇది వాళ్ళని నిజజీవిత సవాళ్లకు సిద్ధం చేస్తుంది. ఒక మంచి పని కేవలం కొద్దిమందికే పరిమితం కాకూడదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఒక వ్యక్తి ఆలోచనను ఒక సంస్థాగత ప్రయత్నంగా మార్చే ఆ మొదటి అడుగు చాలా కష్టంగా అనిపిస్తోంది. నిజమే. దాన్ని సులభతరం చేయడానికి ఈ వ్యాసంలో ఏమైనా మార్గాలు సూచించారా? సూచించారు. దానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం విద్యార్థి సంఘాలు, స్టూడెంట్ క్లబ్స్. అవును. ఉదాహరణకు ఒక విద్యార్థి స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ తయారు చేశాడనుకుందాం. ఓకే. అది అతని వ్యక్తిగత ప్రాజెక్టుగా ఉంటే అతను గ్రాడ్యుయేట్ అయ్యాక అది అక్కడితో ముగిసిపోతుంది. అంతే. అదే ఒక రోబోటిక్స్ క్లబ్ ఆ ప్రాజెక్ట్ను చేపడితే అది ఒక వ్యక్తి నుండి ఒక వ్యవస్థకు బదిలీ అవుతుంది. క్లబ్ దానికి ఒక నిర్మాణం, గుర్తింపు మరియు దీర్ఘాయువు ఇస్తుంది. అంటే ఒక క్లబ్ అనేది ఆ ఆలోచనకు ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదన్నమాట. మంచి పోలిక. కానీ క్లబ్లు కూడా కొన్నిసార్లు విఫలమవుతాయి కదా. కేవలం పేరుకే ఉంటాయి.
ఒక బలమైన చురుకైన క్లబ్ను ఎలా నిర్మించాలి? దానికి వ్యాస్యంలో 5 కీలకమైన దశలు చెప్పారు. 1. ఉద్దేశ్యాన్ని స్పష్టంగా నిర్వచించడం. ఇన్నోవేషన్ క్లబ్ అని సాధారణంగా చెప్పకంటే పర్యావరణ సమస్యలకు టెక్ పరిష్కారాల క్లబ్ అని నిర్దిష్టంగా చెబితే బావుంటుంది. అవును, అప్పుడు ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఆకర్షితులవుతారు. 2. ఒక నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేయడం. ప్రెసిడెంట్, ప్రాజెక్ట్స్ హెడ్, అవుట్రీచ్ కోఆర్డినేటర్. ఇలా పాత్రలను కేటాయించడం వల్ల బాధ్యత పంచుకోబడుతుంది. కరెక్ట్. టీచర్ల పాత్ర గురించి కూడా ప్రస్తావించారు కదా, వాళ్ళు నియంత్రించకూడదు, కేవలం మద్దతివ్వాలి అని. అవును, అది 3వ పాయింట్. ఒక టీచర్ మెంటార్గా ఉండాలి, మేనేజర్గా కాదు. బ్యాచ్లు మారినా క్లబ్ను సజీవంగా ఉంచే మార్గదర్శకులుగా వారుంటారు. ఓకే. 4వది ఒక యాక్షన్ క్యాలెండర్. వారానికో సెషన్, నెలకు హ్యాకథాన్ వంటిని ప్లాన్ చేస్తే క్లబ్లో ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనది. ప్రతిదీ డాక్యుమెంట్ చేయడం. అవును. ఆగండి, ప్రాజెక్టులు చేసేటప్పుడు ఆ ఉత్సాహంలో డాక్యుమెంటేషన్ లాంటి బోరింగ్ పనులను విద్యార్థులు తరచుగా మర్చిపోతారు. ఇది నా అనుభవంలో కూడా చూశాను. నిజమే. దీనివల్ల దీర్ఘకాలంలో ఎలాంటి నష్టం జరుగుతుంది? దీన్ని ఒక అలవాటుగా ఎలా మార్చాలి? చాలా మంచి ప్రశ్న. రచయిత దీన్ని స్కేలింగ్ యొక్క రహస్య పదార్థం అంటారు. డాక్యుమెంటేషన్ లేకపోతే జూనియర్లు మళ్లీ మొదట్నుండి మొదలుపెట్టాలి. ఓ అవును. వాళ్లు సీనియర్ల తప్పుల్నుండి నేర్చుకోలేరు, వాళ్ల విజయాల మీద నిర్మించలేరు. డిజైన్లు, కోడు, మీటింగ్ నోట్సు అన్నీ ఒక షేర్డ్ ఫోల్డర్లో ఉంటే అది కేవలం సమాచారం కాదు, అది ఒక జ్ఞాననిధి. మన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉదాహరణనే తీసుకుంటే. అవును, మొదటి బ్యాచ్ వాళ్లు దాన్ని డిజైన్ని డాక్యుమెంట్ చేస్తే ఆ తర్వాత సంవత్సరం జూనియర్లు దానికి ఐఓటీ సెన్సర్లను జోడించగలరు. ఆ తర్వాత ఇంకొందరు మొబైల్ యాప్ను డిజైన్ చేయగలరు. కరెక్ట్. ఇలా కొన్ని సంవత్సరాల్లో ఒక చిన్న ఆలోచన పాఠశాల యొక్క సిగ్నేచర్ ప్రాజెక్టుగా మారుతుంది. అద్భుతం. ఇప్పుడు మన ఇరిగేషన్ సిస్టమ్ కోసం ఒక రోబోటిక్స్ క్లబ్ ఉంది, డాక్యుమెంటేషన్ కూడా సిద్ధంగా ఉంది. కానీ కొత్త సభ్యులు చేరడానికి ముందుకు రావట్లేదు. ఇది కూడా ఒక సాధారణ సమస్యే. నాకు కోడింగ్ రాదు, లేదా ఇదంతా టాపర్ల పని అని చాలామంది భయపడతారు. ఈ అపోహలను ఎలా తొలగించాలి? ఇక్కడే ప్రోత్సాహం మరియు గుర్తింపు చాలా కీలకం. రచయిత ప్రకారం ప్రోత్సాహానికి అత్యంత శక్తివంతమైన రూపం గుర్తింపు. అంటే రికగ్నిషన్. అవును, ఎవరైనా తమ ప్రయత్నాన్ని గమనించినప్పుడు ప్రేరణ పొందుతారు. ఇదెప్పుడు పెద్ద పెద్ద బహుమతులు కానవసరం లేదు. అసెంబ్లీలో ఒక చిన్న ప్రశంస, స్కూల్ న్యూస్ లెటర్లో వారి ఫోటో వేయడం, లేదా వాళ్ళు తయారు చేసిన మోడల్ను అందరూ చూసేలా ప్రిన్సిపల్ ఆఫీస్ బయట ప్రదర్శించడం. ఇలాంటి చిన్న పనులు కూడా పెద్ద మార్పు తెస్తాయి. ప్రశంసలు, సరదా ఈవెంట్లు బాగానే ఉన్నాయి. కానీ విద్యార్థులకు మనం చేసే ఈ పనితో నిజంగా ఏమైనా ఉపయోగముందా అనే సందేహం వస్తుంది కదా, దాన్ని ఎలా నివృత్తి చేయాలి? స్కూల్ గార్డెన్లో వాడటం మొదలుపెడితే విద్యార్థులకు తమ పనికి ఒక అర్థముందని తెలుస్తుంది. ఓకే, అది వాళ్లలో గర్వాన్ని కలిగిస్తుంది. అవును, ఆ గర్వం వారిని మరింత ముందుకు నడిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం పీర్ ఇన్ఫ్లుయెన్స్. టీచర్లు చెప్పే కంటే తోటి స్నేహితులు చెబితే ఎక్కువ ప్రభావం ఉంటుంది. నిజమే. క్లాస్లో సిగ్గుపడే ఒక విద్యార్థి తాను చేసిన ప్రాజెక్ట్ను చూపిస్తే వాళ్లు చెయ్యగలిగినప్పుడు నేనెందుకు చెయ్యలేను అనే స్ఫూర్తి మిగతా వాళ్లకొస్తుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది, కాని ఆచరణలో ఎన్నో సవాళ్లు వదులవుతాయి కదా. ఉదాహరణకు క్లబ్లో సభ్యుల మధ్య విభేదాలు వస్తే, లేదా ఒక ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా పని చేయకపోతే విద్యార్థులు నిరుత్సాహపడతారు. అవును, దాన్ని ఎలా చూడాలి? వ్యాసంలో దీని గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? వ్యాసంలో నేరుగా దీని గురించి లేకపోయినా మనం దాని గురించి ఆలోచించవచ్చు. ఇక్కడే మెంటర్ టీచర్ పాత్ర కీలకం. వాళ్ళు టెక్నికల్ గైడెన్స్ మాత్రమే కాదు. కరెక్ట్. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు విద్యార్థులకు మానసిక ధైర్యం ఇవ్వాలి. వైఫల్యమనేది నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగమని చెప్పాలి. నాకు గుర్తుంది, మా స్కూల్లో ఒక సైన్స్ టీచర్ ఉండేవారు. ఆయన ఏ ప్రాజెక్ట్నైనా ఇది ఎందుకు పనిచెయ్యదు అనే ప్రశ్నతో మొదలుపెట్టేవాడు. ఓ, అది వాళ్లను మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది. అవును, అలాంటి మెంటార్ దొరకడం ఒక వరం. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక బలమైన ప్లగ్గుంది, ఉత్సాహంగా పాల్గొనే విద్యార్థులున్నారు. మన స్మార్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పాఠశాల గోడలు దాటించి బయటి ప్రపంచానికి ఎలా తీసుకెళ్లాలి? ఇక్కడే స్కేలింగ్ అసలైన దశకు చేరుకుంటుంది. దీన్ని ఒక నిచ్చెనలా ఊహించుకోవచ్చు. మొదటి మెట్టు పాఠశాల, రెండవ మెట్టు సమాజం. అవును, అంటే మన ప్రోటోటైప్ను దగ్గర్లోని పొలాల్లో, కమ్యూనిటీ గార్డెన్లలో పరీక్షించడం. మూడవ మెట్టు నగరస్థాయి,
ఇక్కడ ఇతర పాఠశాలలు లేదా ఎన్జీఓలు కూడా దాన్ని స్వీకరించేలా చేయడం. దీనికి భాగస్వామ్యాలు చాలా అవసరం కదా. ఖచ్చితంగా మునిసిపల్ అధికారులు, ఎన్జీఓలు, స్థానిక వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయాలి. వ్యాసంలో రెప్లికేషన్ కిట్స్ అనే ఒక ఆసక్తికరమైన పదం ఉంది. అంటే ఏమిటది? మన ఇరిగేషన్ సిస్టంకు దాన్ని ఎలా వర్తింపజేయవచ్చు? రిప్లికేషన్ కిట్ అంటే మన ప్రాజెక్ట్ను ఇతరులు సులభంగా తిరిగి తయారు చేయడానికి అవసరమైన అన్ని వనరుల సమాహారం. ఓకే, ఒక ప్యాకేజ్ లాగా. అంతే. మన ఇరిగేషన్ సిస్టమ్ కోసం ఒక రెప్లికేషన్ కిట్లో ఏముంటాయంటే దానికి కావలసిన భాగాల లిస్ట్, దాన్ని ఎలా సమీకరించాలో చెప్పే ఒక బిల్డ్ గైడ్, దానికి అవసరమైన కోడ్ మరియు ఒక ట్యుటోరియల్ వీడియో. ఈ కిట్ సిద్ధంగా ఉంటే దేశంలో ఏ మూలనున్న పాఠశాల విద్యార్థులైనా మన ప్రాజెక్ట్ను సులభంగా తయారు చేసుకోగలరు. కరెక్ట్. జ్ఞానాన్ని ప్యాకేజ్ చేసి పంచడమన్నమాట. అయితే ఈ పెద్ద ప్రాజెక్టులకు డబ్బెక్కడి నుండి వస్తుంది? ఒక స్కూల్ ప్రాజెక్ట్ నుండి నగర స్థాయికి వెళ్లాలంటే వనరులు అవసరం కదా. అవును. ఒక దశ దాటాక నిధులు అవసరమవుతాయి. పాఠశాల మరియు పీటీఏ నుండి చిన్న గ్రాంట్లు, అకల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి ప్రభుత్వ పథకాలు స్పష్టంగా చూపించాలి. మన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల స్కూల్ గార్డెన్లో నీటి వాడకం 30% తగ్గిందని డేటాతో చూపిస్తే నిధులిచ్చేవారికి నమ్మకం కలుగుతుంది. ఓకే, ఆలోచన ఉంది, క్లబ్ ఉంది, నిధులు కూడా వచ్చాయి. కానీ మనం ఇంత కష్టపడి చేసిన పని గురించి నలుగురికి తెలియకపోతే అదంతా వృధానే కదా. నిజమే. మార్కెటింగ్ మరియు అవుట్రీచ్ పాత్ర ఏమిటి? దీన్ని చాలామంది విద్యార్థులు పట్టించుకోరు. నిజానికి ఒక కార్యక్రమం చిన్నదిగా మిగిలిపోతుందా లేదా పెద్దదిగా ఎదుగుతుందా అని నిర్ణయించేది చాలాసార్లు మార్కెటింగే. ప్రపంచం కనిపించకుండా పోయిన మంచి ఆలోచనలతో నిండి ఉంది. దీనికి మొదటి అడుగు ఏమిటి? మన ప్రేక్షకులు ఎవరో గుర్తించడం. మనం ఎవరికి ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో తెలిస్తే మన సందేశం పదునుగా ఉంటుంది. ఉదాహరణకు, మన ఇరిగేషన్ సిస్టమ్ గురించి రైతులకు చెప్పే విధానం వేరు, ప్రభుత్వ అధికారికి చెప్పే విధానం వేరు. కరెక్ట్. రెండవది, సందేశాన్ని సరళంగా, శక్తివంతంగా మార్చడం. మేము ఆర్డునో నియంత్రిత సెన్సార్లను ఉపయోగించి ఒక హైడ్రోపోనిక్స్ వ్యవస్థను సృష్టించాము అని చెప్పే బదులు, తక్కువ నీటితో పంటలు పండించడానికి రైతులకు సహాయపడే ఒక చవకైన వ్యవస్థను మేము నిర్మించాము అని చెబితే ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అవును, సరైన ఛానళ్లను ఎంచుకోవడం కూడా ముఖ్యమే. విద్యార్థుల కోసం స్కూల్లో పోస్టర్లు, నిపుణుల కోసం లింక్డ్ఇన్, సాధారణ ప్రజల కోసం ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇలా వేర్వేరు మాధ్యమాలను వాడుకోవాలి. కరెక్ట్. సరే, మనం ప్రాజెక్ట్ని విస్తరించాం, మార్కెటింగ్ చేశాం, అంతా బాగానే ఉంది. కానీ మనం చేస్తున్న పని సరైన దిశలోనే వెళ్తోందా, మనం నిజంగా ఏదైనా మార్పు తీసుకొస్తున్నామా అని ఎలా తెలుసుకోవాలి? గాల్లో దీపం పెట్టి దేవుడా అనలేం గదా. ఇక్కడే ఇంపాక్ట్ మెజర్మెంట్ అంటే ప్రభావాన్ని కొలవడం వస్తుంది. ఇది లేకుండా స్కేల్ చేయడం గుడ్డిగా విమానం నడపడం లాంటిది. మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవును. ఎంతమంది విద్యార్థులు ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నారు? మన ఇరిగేషన్ సిస్టమ్ను ఎంతమంది రైతులు వాడుతున్నారు? అది వాళ్లకు నిజంగా ఎంత నీటిని ఆదా చేసింది? ఎన్ని పాఠశాలలు మన రెప్లికేషన్ కిట్ను ఉపయోగించాయి? ఇలాంటివి. ఈ డేటా సేకరించడానికి పెద్ద పెద్ద టూల్స్ అవసరం లేదు. చిన్న సర్వేలు, ఫీడ్బ్యాక్ ఫామ్లు చాలు. ఈ డేటా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో నిధులు సేకరించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే నిరంతరం మనల్ని మనం సమీక్షించుకుంటూ అవసరమైతే మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రచయిత తన సొంత అనుభవాన్ని స్కిల్ వోరా AI అనే కేస్ స్టడీ ద్వారా పంచుకున్నారు కదా. అవును. దాని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠమేమిటి? స్కిల్ వోరా AI ద్వారా రచయిత డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. దీని నుండి మనకు తెలిసేదేమిటంటే ఈ సూత్రాలన్నీ కేవలం థియరీ కాదు, ఆచరణలో కూడా పనిచేస్తాయి. ఓకే. స్పష్టమైన ఉద్దేశ్యం, మంచి ప్లానింగ్, చురుకైన మార్కెటింగ్, పాల్గొన్నవారిని గుర్తించడం మరియు అందరికీ అందుబాటులో ఉండే మెటీరియల్స్. ఇవి చాలా సింపుల్గా అనిపించినా ఒక చిన్న నిప్పురవ్వకు నిరంతరం మండే కార్యక్రమానికి మధ్యన తేడాను ఇవే నిర్ణయిస్తాయి. అద్భుతంగా వివరించారు. ఈ చర్చ మొత్తం సారాంశాన్ని ఒక్కసారి చూస్తే ఒక చిన్న ఆలోచన నుండి మొదలుపెట్టి దాన్ని ఒక స్థిరమైన ఉద్యమంగా ఎలా నిర్మించాలో అర్థమైంది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రయాణం ఇలా ఉంటుంది. మొదట ఒక వ్యక్తి ఆలోచనను స్టూడెంట్ క్లబ్ ద్వారా ఒక సంస్థాగత ప్రాజెక్టుగా మార్చాలి. అది మొదటి అడుగు. తర్వాత గుర్తింపు మరియు సరదా కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందిని అందులో భాగం చేయాలి. స్పష్టమైన మార్కెటింగ్తో మీ ఆలోచనను పాఠశాల బయట ప్రపంచానికి తెలియజేయాలి. తర్వాత భాగస్వామ్యాలు మరియు రెప్లికేషన్ కిట్ల ద్వారా దాని ఇతరులు కూడా సులభంగా స్వీకరించేలా చెయ్యాలి. కరెక్ట్. చివరిగా
మీరు సాధిస్తున్న ప్రభావాన్ని కొలుస్తూ నిరంతరం మెరుగుపరుచుకుంటూ దాన్ని సజీవంగా ఉంచాలి. రచయిత ఒక శక్తివంతమైన ఆలోచనతో ముగించారు. మన ప్రాజెక్టులను క్షణికమైన బాణసంచాలుగా వదిలేయాలా, లేక దశాబ్దాల పాటు ఫలాల్నిచ్చే చెట్లుగా మార్చాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇది కేవలం ఒక వ్యూహం కాదు, మన బాధ్యత అని అంటారు. అవును. ఈ వ్యాసం చివరలో ఒక అడుగు పెద్దదిగా, అంటే 1 స్టెప్ బిగ్గర్ అనే ఒక చిన్న యాక్టివిటీ ఉంది. మన శ్రోతలను అదే ఆలోచనతో వదిలిపెడదాం. మంచి ఆలోచన. మీ మనసులో ఉన్న ఒక ఆలోచన గురించి ఆలోచించండి. అది మీ పనికి సంబంధించింది కావచ్చు, సమాజానికి సంబంధించింది కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత ప్రాజెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఒక్క 30 సెకండ్లలో దానిని ఇప్పుడున్నదానికంటే ఒక మెట్టు పైకి తీసుకెళ్లడానికి, అంటే కొంచెం పెద్ద సమూహానికి చేరేలా చేయడానికి ఒక సులభమైన మార్గం గురించి ఆలోచించండి. ఒక వ్యక్తికి సహాయం చేయడం నుండి ఒక బృందానికి సహాయం చేయడం వరకు, లేదా ఒక బృందం సమస్య నుండి ఒక సంస్థ వ్యాప్త పరిష్కారం వరకు. మీ తదుపరి ఆ ఒక్క అడుగు ఏమిటి?